This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కోల్కతా హత్యాచార ఘటనలో కీలక పరిణామం. విచారణ నుంచి తప్పుకోవాలని సిట్కు ఆదేశం. భద్రతా ప్రమాణాలు పాటించకే కంపెనీల్లో తరచుగా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న హోంమంత్రి అనిత. ఎన్ కన్వెన్షన్పై స్పందించిన బట్టి విక్రమార్క. చట్ట ప్రకారమే హైడ్రా కూల్చివేతలన్న డిప్యూటీ సీఎం. మంత్రిగా కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేయలేదన్న రఘునందన్. గతంలోనే ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టమని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్న ఎంపీ. అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సు అమలాపురంలో ఈ నెల 27, 28 తేదీలో జరుగుతుందని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు యాళ్ల వెంకటానందం, జలగం కుమారస్వామి తెలిపారు. ఈ సదస్సుకు 5 రాష్ట్రాల నుంచి కొబ్బరి రైతులు హాజరవుతారని చెప్పారు. మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కొబ్బరి రైతులకు విజ్ఞప్తి చేశారు. అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆ కార్యక్రమంతో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, పాండిచేరి, తెలంగాణ రాష్ట్రాల నుంచి రైతులు చేయడం జరుగుతుంది. మరి మీకందరూ కూడా రైతు పెట్టలేక మీకు కూడా తెలిసిన విషయం, గత అనేక సంవత్సరాలుగా ఈ కొబ్బరి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మరి గతంలో తుఫాను నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఉదయమేటని తదుపరి ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం ఈ యొక్క గ్లూకోజ్ బయట కారణంగా చెట్లు విపరీతంగా దెబ్బతిని దిగుబడి స్థాయికి పతనమైన పరిస్థితుల్లో, కోల్పోలేని పరిస్థితుల్లో కొబ్బరి ఉన్నాడు. మరి ఈ పరిస్థితుల్లో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో జాతీయ కొబ్బరి రైతుల సదస్సు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వివిధ రాష్ట్రాల నుంచి రైతు ప్రతినిధులు ఈ యొక్క సమస్యలపై చర్చించి ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా సహకారం మనం కోరాలి, అలాగే ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఏ విధంగా మనం దీన్ని అధిగమించాలి అనేటువంటి విషయాలతో చర్చించి నిర్మాణాల రూపంలో అది 28వ తారీఖున మన కోనసీమలో ఉన్నటువంటి కిమ్స్ కాలేజీలో ఉన్నటువంటి ఆడిటోరియంలో పెద్ద ఎత్తున సమావేశం జరిపి ఆ సమావేశం తీర్మానాలు ఆమోదించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి రాష్ట్ర అగ్రికల్చర్ శ్రీ అచ్చెన్నాయుడు కూడా రావడం. కలకత్తాలో జూనియర్ వైద్యురాలపై అత్యాచారం, హత్యను నిరసిస్తూ ఏపీలోని నూజివీడు IIIT విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. IIIT క్యాంపస్ నుంచి పెద్ద గాంధీ బొమ్మ వరకు నిర్వహించిన ర్యాలీలో సుమారు 200 వరకు విద్యార్థులు పాల్గొన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా చేసిన పనులేమీ లేవని కొత్తకోట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. గ్రామసభ పేరుతో కార్యక్రమాలు చేపట్టడం గతంలో వైసీపీ పాలనలోనూ ఉన్నాయన్నారు. రైతులు నష్టపోతే వారిని ఆదుకున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా మోసాలతో కూడుకున్నదే అన్నారు. పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా స్వర్ణ వారంలో ఏం తీరు, ముఖ్యంగా నేను అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన రావడం సరే గ్రామంలో చిన్న చిన్న పనులు ఏదైతే డ్రైన్లు, సీసీ రోడ్లు వేస్తాం లేదో చెప్పడం జరిగింది తప్ప మిగిలినంతా కూడా ఇక్కడున్న ప్రజలందరూ కూడా నిరాశపరిచి ఏదైతే మొన్న గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి అయితే మరి ఈ రోజులో ఈ రాష్ట్రంలో జనాభా మాత్రం
చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలకి నిరంతరం ప్రతిరోజు కూడా మోసపోతూ ఉన్నారనేటువంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న జరిగినటువంటి మరి గ్రామ సభ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యమంత్రిగా చేసేటువంటి వ్యక్తికి తెలియదని అడుగుతున్నా. ప్రతి సంవత్సరం గడిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అప్పటి నుంచి కూడా ఉపాధి హామీ గ్రామ సభలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఏదో ఆయన కొత్తగా వచ్చి ఆయన కొత్తగా కనిపెట్టి ఒక కొత్త కార్యక్రమాన్ని చేస్తున్న విధంగా కలరిచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ లేదా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్ స్వాధీనులు కానీ అందరినీ కూడా నిరాశపరిచి మరి మళ్ళీ ఆయన మాటల గారితో మోసం చేసి ఇక్కడ వానపల్లి గ్రామానికి వెళ్ళిపోవడం జరిగింది. వారు వానపల్లి వచ్చి మరి వారు మాట చెప్పారు, అనేక మాటలు చెప్పారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఏదైనా గ్రామ సభ పెట్టారు తప్ప ఆ గ్రామానికి కానీ అక్కడ ఉన్న ప్రజలకు కానీ ఉపయోగపడే విషయాలు ఏది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పలేదని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక భూతమనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భూతమనో వారు భావిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఇదే వానపల్లి గ్రామంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సుమారు 5 కోట్ల రూపాయలు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి ఉన్నటువంటి మహిళా సోదరులందరికీ కూడా సాయం చేసే కార్యక్రమం. 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ను నరేంద్ర మోదీ నాయకత్వంలో 5వ స్థానానికి చేర్చారని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన ఘటన బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రజల మన్ననలు పొందినందునే వరుసగా 3వ అధికారానికి వచ్చినట్లు తెలిపారు. కలకత్తాలో జూనియర్ డాక్టర్ హత్యా ఘటన అక్కడి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసమర్థతకు నిదర్శనమన్నారు. ఏపీలో బీజేపీ సభ్యత్వాన్ని గణనీయంగా పెంచుతామని ఆమె చెప్పారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోయిన తర్వాత సంస్థాగతపరమైనటువంటి మార్పులు చేర్పులు ఉంటాయి. అంటే జాతీయ అధ్యక్షుల దగ్గర నుండి రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుండి జిల్లాలు ఇవన్నీ కూడా సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేయటం అనేవి ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యాచరణ పద్ధతి. దానికి అనుగుణంగానే ఇప్పుడు మళ్ళీ 1వ తారీఖు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ప్రారంభం చేయబోతుంది. దానిలో భాగంగా మొన్న 17వ తారీఖున జాతీయ స్థాయిలో నాయకులందరినీ పిలిచి అక్కడ మాకు ఒక అవగాహన సదస్సు అంటే అసలు మనం ఏ రకంగా చేయాలి, ఏ అంశాలతో ప్రజల వద్దకు వెళ్ళాలి అనేటువంటి వివిధ విషయాల మీద మాతో చర్చించడం జరిగింది. అదేవిధంగా ఒక 4 రోజుల క్రితం రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయి నాయకులందరితో కూడా ఇదే రకమైనటువంటి చర్చ రాష్ట్ర స్థాయిలో కూడా చేయటం జరిగింది. ఇప్పుడు జిల్లాలకి ప్రతి జిల్లాలో కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి అదే రకమైనటువంటి కార్యక్రమం నిర్వహించుకుంటూ మనం ఏ అంశాలతోటి ప్రజల వద్దకు వెళ్ళాలి, ఏ రకంగా సభ్యత్వ నమోదు చేయాలనేటువంటి వివిధ అంశాల మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. గడిచిన 10 సంవత్సరాల కాలం కనుక చూసినట్లయితే అంటే ఇది 3వ పర్యాయం భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించడం. ప్రజలు భారతీయ జనతా పార్టీని 3వ పర్యాయం కూడా ఆశీర్వదించారు అని అంటే ప్రజా రంజకమైనటువంటి పాలనని, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటి పాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో, అదేవిధంగా దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సమాజంలో ఉన్నటువంటి పేదవాడు, బడుగు బలహీన వర్గాల వారు, నిమ్న కులాలకి చెందినటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని సమర్థవంతంగా అందించినటువంటి నేపథ్యంలో ఇది మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మునగాల మండలం మాధవరం గ్రామ శివారులో భారీ ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి విజయవాడకు అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి విజయవాడ నుండి హైదరాబాద్కు వెళ్లే దారి వైపు పల్టీ కొట్టడంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఆ సమయంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది.
తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా జేడీ లక్ష్మీనారాయణ కూడా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి కృష్ణతేజ, సినిమా హీరో నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్, రాఘవ లారెన్స్ ఉన్నారు. డోర్నకల్ పట్టణ కేంద్రంలో గ్రహాంతర వాసుల ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి ఓ ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలో విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో గ్రహాంతర వాసులు వచ్చినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. స్థానికులు వీడియోలను వీక్షించి నిజంగానే డోర్నకల్ పట్టణానికి గ్రహాంతర వాసులు వచ్చారని నమ్ముతుండగా, కొందరు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టివేస్తున్నారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.